వీరేదో అంటున్నారో ఒకసారి వినండి. ఈ పాస్టర్ ఏమంటున్నాడు వినండి. ఫస్ట్ వన్, డోంట్ కాల్ మీ పాస్టర్ బికాజ్ ఐఎమ్ నాట్ పర్మనెంట్ షెపర్డ్ టు ఎనీ కాంగ్రిగేషన్. నన్ను పాస్టర్ అని పిలవకండి, నేను ఏ సంఘానికి పర్మనెంట్ షెపర్డ్గా లేను. సెకండ్ పాయింట్, ఒక మతం ఇజ్రాయెల్లో పుట్టింది కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్న ఎడారి భాగం ఎంతో తెలుసా? మొత్తం భూభాగంలో 60% భూమి. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 60% ఆఫ్ ల్యాండ్ అనేది డిజర్ట్ కాబట్టి ఇజ్రాయెల్ అనేది ఎడారి దేశం. అక్కడ పుట్టినటువంటి క్రైస్తవం ఎడారి మతం అనేది కదా మీ వాదన. క్రైస్తవ్యం పుట్టినటువంటి కాలంలో పొలిటికల్ ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. మళ్ళీ చెప్తున్నా, క్రైస్తవ్యం పుట్టిన కాలానికి అసలు పొలిటికల్గా ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. అప్పుడు సమరయ, గలిలియా, యోదయ, ఇదుమయ, నెబాటియన్ లాంటి దేశాలు ఉండే. అసలు ఇజ్రాయెల్ అనే దేశం పొలిటికల్గానే లేదు ఆ రోజుల్లో. కాబట్టి ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది అని చెప్పడం కూడా తప్పే. అది నామకేవాసి చెప్పుకోవడానికి బాగుంటుందేమో తప్ప టెక్నికల్ కానీ పొలిటికల్ కానీ అసలు టైమే తప్పు. సెకండ్ పాయింట్ ఏంటంటే క్రైస్తవ్యం పుట్టింది యోదయ దేశంలో. అందుకని మీరు బైబిల్లో చూడండి, యోదయ దేశం అనే పదం మీకు ఎక్కువ కనపడుతుంది. క్రైస్తవ్యం పుట్టింది ఇజ్రాయెల్లో కాదు, యోదయ దేశంలో. అసలు మీరు చెప్తున్న ఎడారి అంటున్నారే, అసలు దానికి యోదయకి సంబంధం ఏంటి సార్? మీరు చెప్తున్న ఎడారి అనేటువంటిది నెబాటియన్ కింగ్డమ్కి సంబంధించింది. అది యోదయది కాదు. అక్కడెక్కడో పక్క దేశంలోనే ఎడారిని తీసుకుని వచ్చి దీనికి తగిలిచ్చి ఎడారి మతం అని అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. దానికి యోదయకి ఎలాంటి సంబంధం లేదు. తమరు ఇప్పుడున్న ఇజ్రాయెల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడున్న ఇజ్రాయెల్ ఎడారి ఉంది కాబట్టి అప్పుడు కూడా ఉందనుకుంటున్నారే ఏంటి కొంత తీసి? కాదు. ఇది మొన్న స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళు ఆక్రమించుకున్నారండి ఇజ్రాయెల్లో. ఏ క్రైస్తవ్యం పుట్టే సమయానికి అసలు ఇజ్రాయెల్ అనే దేశం పొలిటికల్గా లేనప్పుడు ఆ ఎడారికి దీనికి సంబంధమే లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యోదయ దేశంలో క్రైస్తవ్యం పుట్టిందే. దీనిలో ఒక 40% అగ్రికల్చర్ అండ్ ఫెర్టైల్ ల్యాండ్లోను, మిగతా 40 to 45% మౌంటైన్స్, హిల్స్ లాంటి ఆకుపచ్చని చక్కని కొండలతోనూ 10% మాత్రమే ఎడారి కలిగినటువంటి ప్రాంతం అది. అంటే క్రైస్తవ్యం పుట్టింది యోదయ దేశంలో అనుకుంటే కేవలం 10% మాత్రమే దానిలో ఎడారు ఉంది. కాబట్టి 10% మాత్రమే ఎడారున్న దేశంలో పుట్టినటువంటి ఈ క్రైస్తవ్యం ఎడారి మొత్తం ఎలా అవుతుంది సార్? కాబట్టి టెక్నికల్ గాను పొలిటికల్ గాను మీరు చెప్పేది తప్పు.